నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కూటమి కట్టారన్న జగన్. నేను ఉద్యోగాలు తెస్తే జగన్ గంజాయి తెచ్చాడు, ఈసారి ఇంటికి పంపించాల్సిందేనన్న చంద్రబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్. 5 ఏళ్లలో 114 కోట్ల ఆదాయం చూపిన జనసేన. రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ రావుకు రేవంత్ రెడ్డి సవాల్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది, మరోసారి మోసగించేందుకు వస్తోందన్న కేటీఆర్. కవిత, కేజ్రీవాల్కు కస్టడీ పొడిగింపు. మే 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటోంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్. లాభాల్లో ముగిసిన మార్కెట్లు. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల లాభం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతిస్తోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బీజేపీ ప్రత్యక్షంగా మద్దతిస్తోందని తెలిపారు. ఏపీలోని చెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయని తెలిపారు. కుట్రలకు భయపడేది లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశామని జగన్ అన్నారు. ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఈ రోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈ రోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈ రోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈ రోజు మీ జగన్ వెనకాల ఈ రోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే, వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు, నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని. తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని అన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం బాగుండాలని పొత్తు పెట్టుకున్నామన్నారు. జగన్కు అహంకారం నెత్తికెక్కిందని, శాశ్వతంగా రాష్ట్రంలో తానే సీఎం అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, నామమాత్రం సంక్షేమమే అన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చేసి అక్కడి నుండి పాలన సాగిస్తున్న దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి, ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి. పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉన్నారని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ కష్టపడి పార్టీని నిర్మిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారన్నారు.
చంద్రబాబును ప్రజలు కుప్పంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నమ్మకం గ్రామాల్లో కూడా ఈ పాటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉంది, ఎవరైనా కానీ ప్రలోభ పెడితే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దొంగోట్లు వేయాలని చూస్తే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొడితే కేసులు పెడతాం. ఎన్ఆర్ఐని ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా హైదరాబాద్ వచ్చి అక్కడ ఓటేసి వచ్చి మళ్ళీ ఎక్కడ ఓటేయాలనుకుంటే తిరిగిపోతాం చేసే ఎన్ఆర్ఐ మింగులు గాడిద గుడ్డు మింగులు అభిమానం ఉంటే ఓటేసుకో, అంతేగాని ఎక్కడికి వచ్చి అమెరికా నుంచి చేయడానికి హైదరాబాద్ నుంచి చేయడానికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా, చంద్రబాబు నాయుడుకి సంతం రాకాలా, ఏంది మీకు ఇవ్వాలా ఈ రోజున, అంతేగాని. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా జనసేనాని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఎస్సీజెడ్లో పరిశ్రమలు రావు, ఉన్న భూములు ఇవ్వరు, రైతులకి న్యాయం చేయరు. అభివృద్ధి ఏంటి అని అడిగితే ఇప్పుడే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతుంది. వైసీపీ అది కోడి కాదు, అది వైసీపీ అనేది కట్లపాము. ఆ కట్లపాము తన గుడ్లను తనే తినేస్తే. అందుకని మీరు వైసీపీకి ఓటేసేటప్పుడు మీరు చాలా ఆలోచించుకొని ఓటేయండి. ఈరోజు నేను అభ్యర్థిగా ఉన్నాను కాదు, నేను దశాబ్దం నుంచి నేను పనిచేస్తానే ఉన్నాను. మన కొత్తపల్లి, మన ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. 320 ఎకరాలు ప్రతి. మరోవైపు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్. పవన్ 5 ఏళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73.92 కోట్లు కాగా అందజేసిన విరాళాలు 20 కోట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అప్పులు 64.26 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఉప్పాడ వారాహియాత్రలో పాల్గొన్న పవన్ అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఒక కట్లపాము అన్నారు. అది తన పిల్లల్ని తానే తినేస్తుందన్నారు. అందుకే వైసీపీకి ఓటేసే ముందు ఒకసారి ఆలోచించాలని అన్నారు. ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమంటున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. పులి అని చెప్పుకునే జగన్ పిల్లిలా బీజేపీ కొంగు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకునే జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఒకవేళ సిద్ధమంటున్నారు, దేనికి? మళ్లీ 7 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ స్వయంగా తయారు చేసిన మద్యం రాష్ట్రంలో అమ్ముతున్నారని, విచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల్ని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరన్నా? మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డాడా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారు. కొడంగల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు 100 మాటలు చెబుతారని, అవన్నీ నమ్మొద్దని అన్నారు. తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, రుణమాఫీ చేసే బాధ్యత తనదని అన్నారు. అంటున్నాడు నిన్న, చేయకపోతే రాజీనామా చేస్తావా అని.
నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు, నేను మాటిస్తే ఎట్లుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 చూపించారని, ఎంపీ ఎన్నికలు రాగానే మోసం పార్ట్ 2 పేరుతో ఓటు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పవుతుందన్నారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని, మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పకుండా కేవలం జై శ్రీరామ్ అంటోందని, శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదన్నారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి. అడగాలి రైతులని, ఏమైంది 2 లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. ప్రజలను మోసం చేసి ఇలా మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాను రేవంత్ రెడ్డి. మోసపోదామా ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నులకు యాడ్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి నచ్చడం లేదని అన్నారు. బీజేపీలో బండి సంజయ్కు ఈటెల రాజేందర్కు విభేదాలు ఉన్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా నేతలను కూడా ఎంపీ దూరం పెట్టారన్నారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం విచారకరమన్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పడం జరిగింది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారి వెన్నులో వణుకు పుడతా ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ఇలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ పాంచు న్యాయ పేరు మీద జరిపినప్పుడు, పాంచు న్యాయ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారం రుచిస్తలేదు. నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది. మొదటి దశ ప్రభుత్వ ఉచిత పథకాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి తప్పులేదు, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు ఏం చేస్తారో అవే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ఉచితాలపై ప్రజలు కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం ఇటీవల రాజకీయ నాయకులకు ట్రెండ్గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునే నేతలు వాళ్ల పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చన్నారు. పదవికి రాజీనామాకు చేయకుండా పార్టీ ఫిరాయించి నేతలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడేవారిని, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ బీజేపీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోదీ అమిత్ షాలకు ఉందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరాగాంధీ స్వాతంత్ర ఉద్యమంలో 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా అని నిలదీశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము పొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా, అమిత్ షాకు ఉందా? పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా? 10 రోజులకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారు కేసీఆర్ గారిని జైల్లో పెడితే. 10 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 10 రోజులే. ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు. ఈ అమ్మ ఒక్క రోజుకే ఏదో కొట్టుకోపోయినట్టు చేసారు ఒక్క రోజుకే జైల్లో. ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు జైల్లో ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఒక్క రోజుకేనా? దానికి లొల్లి 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 చేసేసారు మొత్తం. మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను, ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజన్నా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపిరా? లేదు. ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి 9 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆయన కొడుకు కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు కానీ మినిస్టర్స్ అయ్యారు. ఎంటైర్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన తెలంగాణ రాలేదు కదా, సమైక్య రాష్ట్రంలో ఉండే కదా. ఈసారి రాష్ట్రం ఇవ్వాలి, ఇక్కడ అనేక బలిదానాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆ రోజు కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేయలే. కానీ మీ ముందే ఒక ఉదాహరణ కనబడుతున్నది. ఈ దేశానికి ఈ రాష్ట్రం విభజన వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మీ ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యారు. అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుణ్యమే. రాజకీయంగా మీరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పేదలు బ్యాంకు మెట్లెక్కకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని చేశారు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమార్కి పోస్టులో పుస్తకం పంపనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, హరీష్ రావులు బీజేపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన చెప్తున్నాడు, రోడ్ అవతల ఉన్న గాంధీ భవన్లో కూర్చొని అర్ధగంట కింద చెప్తున్నాడు, ఊరికి బ్యాంకులు పెట్టిందంట ఇందిరమ్మ, ఊరికి బ్యాంకులు తెచ్చిందంట ఇందిరమ్మ. మండలాలనే సరిగా లేవు జగ్గారెడ్డి గారు, ఊరికి బ్యాంకులు రాలేదు. బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబోడు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా, 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అందుకని గాంధీ భవన్లో కూర్చొని జగ్గారెడ్డి, నామినేషన్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి ఒకటే పని పెట్టుకున్నారు. అప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పెట్టుకున్నట్టు ఒకటే దుకాణం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బిగ్ షాక్ తగిలింది. శిరోముండనం కేసులో విశాఖ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఫిర్యాదుదారులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను మే 1వ వారానికి కోర్టు వాయిదా వేసింది. దళిత యువకులకు శిరోముండనం కేసులో త్రిమూర్తులతో పాటు మరో 8 మందికి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 16వ తేదీన విశాఖ కోర్టు సంచలన తీర్పిచ్చింది. దీంతో విశాఖ కోర్టు తీర్పును తోట త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తోట త్రిమూర్తుల అభ్యర్థనను తోసిపుచ్చి విశాఖ కోర్టు తీర్పు అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న కేజ్రీవాల్ను కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-22 నాటి ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ గత నెలలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 15న విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీని ఈ అంశంపై వివరణ కోరింది. ఆ సంస్థ నుంచి సమాధానం వచ్చే వరకు కేజ్రీవాల్కు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. అంతకుముందు ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించగా తిరస్కరించింది. కాంగ్రెస్పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నేటికి అక్కడ జవాన్లపై రాళ్లదాడులు జరిగేవని అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ పార్టీ సరిహద్దుల్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ సుస్థిరతను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మన జవాన్లకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలయ్యేది కాదని, దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవని చెప్పారు. రాజస్థాన్ వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కొత్త మార్గాలు వెతుక్కుని మరీ దేశాన్ని దోచుకుందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ఓ మోస్తరు లాభాలు నమోదు చేసిన సూచీలు అమ్మకాల ఒత్తిడితో స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. 74,048 పాయింట్ల లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,688 వద్ద ప్రారంభమైన సూచీ చివరికి 89.83 పాయింట్ల లాభంతో 73,738 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.60 పాయింట్ల లాభంతో 22,368 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.